ఇలా అవమానించాలని వాళ్ళని ఇక్కడి దాకా పిలిపించాను. లేదంటే షష్ఠి పూర్తి మేం చేస్తుంటే వాళ్ళెవరు రావటానికి? $100 కోట్ల డీల్ పోగొట్టావు కదూ, ఇప్పుడు చూపిస్తాను నేనేంటో. అమ్మా, రుద్రాణి గారు వచ్చారు, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా. నమస్కారం రుద్రాణి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ప్లీజ్ రండి. నువ్వు పద్మనాభం గారి చిన్నబ్బాయి కదా? అవునండి. చూసావా వాళ్ళ చిన్నబ్బాయి ఎంత పద్ధతిగా ఉన్నాడో? కన్న తల్లిదండ్రులకి షష్ఠి పూర్తి జరుగుతుంటే కోటు బూటు వేసుకుని వాళ్ళ పక్కన నిలబడకుండా ఓ పనోడిలాగా పనులు చేసుకుంటూ ఎలా ఉన్నాడు చూడు. తీసుకోండి. నిజమే కదా, ఈ రోజుల్లో ఇలా ఎవరుంటారు? అంత లేదమ్మా, ఆయన గారేం ఇక్కడికి చిన్న కొడుకులాగా రాలేదు. ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మా అల్లుడు పద్ధతి నచ్చక తన్ని తరిమేశాడు. అదేంటి, అన్నదమ్ములు ఇద్దరు చాలా బాగుంటారే, ఇదెప్పుడు జరిగింది? బయటికి చెప్పుకుంటే పరువులు ఎక్కడ పోతాయా అని మేమే చెప్పుకోలేదులే, గుట్టుగా మనసులో దాచుకున్నాం. మరి అంతలా గొడవలు పడితే ఇప్పుడు వచ్చి తల్లిదండ్రుల కోసం ఇంత బాగా అందరికీ సర్వీస్ చేస్తున్నాడు. అది బాధ్యత కాదండి, పని. అతను వచ్చింది క్యాటరింగ్ చేయడానికి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు క్యాటరింగ్ వచ్చామని? క్యాటరింగ్ కోసమే రావాలి అనుకుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, బయట చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది మా అత్తయ్య మావయ్యల షష్ఠి పూర్తి, దగ్గరుండి జరిపించాలని వచ్చాం. మీరు జరిపించేదే ఉంది, టీలు కాఫీలు అందించడమా? వచ్చిన వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి కావాల్సిన మంచి చెడులు చూసుకోవడంలోనే ఆనందం ఉంటుంది. మీలాగా ఖరీదైన చీరలు కట్టి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం కాదు. వేడుకలంటే అందరిలో కలిసిపోవడం, అందర్నీ గౌరవించడం. ఇంకోసారి ఫంక్షన్కి పిలిస్తే రావాలి అనిపించేలా చేయడం. మేం చేస్తున్నది అదే. మేము చేసేది పనే కావచ్చు, కానీ మేం రావడం వల్లే ఈ ఫంక్షన్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మాధవ్ రాలేదంటే అత్తయ్య మావయ్య అక్కడ నిలబడి ఉండేవాళ్ళ? ఈరోజు ఇల్లు ఇలా కళకళలాడుతూ ఉండేదా? అవతల వాళ్లలో తప్పులు చూడడం మానేసి మీ సంగతి మీరు చూసుకోండి. అత్తయ్య మావయ్య షష్ఠి పూర్తి జరుగుతూ ఉంటే మీ కూతుర్ని చూడండి, వెళ్లి జనాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంది. అది కాదు షష్ఠి పూర్తి జరిపించడం అంటే, దగ్గరుండి వాళ్ళని చూసుకోవాలి. ఇంకొక్కసారి మాధవ్ని తక్కువ చేసి మాట్లాడితే బావుండదు. ఒకటి గుర్తుపెట్టుకో, మాధవ్ అనేవాడు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో అనేదానికి ఈ కొద్ది రోజుల సమయం చాలు. నా భర్త ఈ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేదానికి మేమీ ఇంటి నుండి అడుగు బయట పెట్టక ముందు రోజులే సాక్ష్యం. తేడా అర్థమైతే నా భర్త గొప్పతనం అర్థమవుతుంది. అంతెందుకు, ఈ రోజు ఈ క్షణం చూడు,
ఈ లైట్లు, ఈ అతిథులు, ఈ ఆనందాలు మాధవ్ ఇక్కడ అడుగు పెట్టాడు కాబట్టే. అడుగు బయట పెట్టిన మరుక్షణం ఇవేమీ ఉండవు. అది మాధవ్. మాధవ్ రా, పనిలేని వాళ్ళతో మనకేం పని? వచ్చిన వాళ్ళని చూసుకోవాలి. రా మాధవ్. మాధవ్, ఎలా ఉన్నా? భూమి అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. భూమి, నేనంటే లెక్క లేకుండా మాట్లాడావు. నాకు రావాల్సిన డబ్బుకి అడ్డుపడ్డావు. నా పరువుని పరాయి దేశం వాళ్ళ ముందు తీసేశావు. నిన్ను చూస్తుంటే గుండె రగిలిపోతోంది. నిన్ను ఏదైనా చెయ్యాలనిపిస్తోంది. కానీ జనం ముందు ఏమీ చేయలేను. నా మంచిదనం ముసుగు నిన్ను కాపాడేస్తోంది భూమి. ఏ భూమి, ఏంటక్కడ ముచ్చట్లో? వచ్చిన మేడం గారికి జ్యూస్ ఇవ్వవా? బుద్ధుందా లేదా? చూసుకునే పని లేదా? కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? పనిచేయడం తెలియని ఇలాంటి వాళ్ళని ఎవరు పనిలో పెట్టుకున్నారు? కాలడ్డం పెట్టింది మీరేగా. మీద డ్రింక్ పోయడమే కాక నేనే అడ్డం పెట్టానంటావా? అతిథిగా వచ్చారు. గౌరవంగా ఉండి గౌరవంగా పోతే గౌరవంగా ఉంటుంది. నా భార్యని కొట్టే అధికారం మీకెవరిచ్చారు?